Next, we will do one problem from activity based costing. A company produces 4 products P, Q, R, S. The data relating to the production activity as under. సో ఒక కంపెనీలో 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ 4 ప్రొడక్ట్స్ ప్రొడక్షన్ కాస్ట్ ఆ యాక్టివిటీస్ మన కింద మెన్షన్ చేశారు. ప్రొడక్ట్ పి ఎన్ని క్వాంటిటీ ప్రొడ్యూస్ చేసింది 4500. మెటీరియల్ కాస్ట్ 12 రూపీస్. లేబర్ అవర్స్ పర్ యూనిట్ ఒక యూనిట్కి ఎన్ని లేబర్ అవర్స్ యూజ్ చేసుకుంటున్నాం 2 అవర్స్. మషిన్ అవర్స్ 1.5. లేబర్ కాస్ట్ ఎంత నాన్న టోటల్ 8 రూపీస్ పర్ యూనిట్. నెక్స్ట్ క్యూ 13,640 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం. 15 రూపీస్ మెటీరియల్ కాస్ట్. లేబర్ పర్ యూనిట్ వచ్చిందే 2 అవర్స్. మషిన్ అవర్స్ వచ్చిందే 0.75 పర్ యూనిట్. లేబర్ కాస్ట్ వచ్చిందే 9 రూపీస్. ఓకేనా, డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఇచ్చారు. లేబర్ కాస్ట్ పర్ అవర్ కాదు, ఇది డైరెక్ట్గా లేబర్ కాస్టే ఇచ్చాడు. నెక్స్ట్ సో అలా అన్ని ప్రోడక్ట్స్కి ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు నాన్న, ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఆర్ యాజ్ అండర్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఇచ్చాడు, నథింగ్ బట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనం ఏం చేయాలన్నా యూజింగ్ కాస్ట్ డ్రైవర్ యూజ్ చేసి మనం ఏం చేయాలా, ఈ PQRS ఇవన్నీ కామన్గా అన్నిటి కోసం పెట్టిన ఎక్స్పెన్సెస్. ఈ కామన్గా పెట్టిన ఎక్స్పెన్సెస్కి ఎవరికి షేర్ చేయాలా, 7కి, Pకి, Qకి, Rకి, Sకి. ఈ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అంతా కామన్గా 4 ప్రోడక్ట్స్కి పెట్టిన ఎక్స్పెన్సెస్ అనమాట. ఈ కామన్ ఎక్స్పెన్సెస్ వచ్చింది పీకి, క్యూకి, ఆర్కి, ఎస్కి మనం ఏం చేయాలా, అపోర్షన్ చేయాలా యూజింగ్ కాస్ట్ డ్రైవర్స్. ఓకేనా. నెక్స్ట్ ప్రోడక్ట్ పి ఎన్ని సెటప్స్ యూజ్ చేసుకునింది 3 సెటప్స్. క్యూ వచ్చిందే 18, ఆర్ వచ్చిందే 5, ఎస్ వచ్చిందే 24, టోటల్ 50. ఏమి ఇవన్నీ కాస్ట్ డ్రైవర్స్. సో సూటబుల్ కాస్ట్ డ్రైవర్ యూజ్ చేసి మనం ఏం కనుక్కోవాలా, కాస్ట్ డ్రైవర్ రేట్ కనుక్కోవాలా. వన్స్ కాస్ట్ డ్రైవర్ రేట్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలన్నా అంటే ఆ అమౌంట్ ఎంతైతే ఉందో యాక్టివిటీ అమౌంట్, ఓవర్ హెడ్స్ అమౌంట్, దాన్ని ఎత్తుకొని పోయి ఏం చేయాలా, ఈ ప్రోడక్ట్స్కి ఇవే కదా కాస్ట్ ఆబ్జెక్ట్స్, వీటికి ఏం చేయాలి మనము అపోర్షన్ చేయాలి. ఫస్ట్ we will calculate the cost driver rate. సో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా రానివ్వండి, సో 100 నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రానివ్వండి, సేమ్ ఫార్మేట్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా. యాక్టివిటీ, కాస్ట్, కాస్ట్ డ్రైవరు, వాల్యూము, కాస్ట్ డ్రైవరు, రేట్. ఫస్ట్ యాక్టివిటీ ఏముంది నాన్న, ఫస్ట్ యాక్టివిటీ మనకు ఓవర్ హెడ్స్ అప్లికబుల్ టు మషిన్ ఓరియంటెడ్ యాక్టివిటీ, నథింగ్ బట్ మషిన్ ఓరియంటెడ్ యాక్టివిటీ కదా. మషిన్ ఓరియంటెడ్. ఎంత కాస్ట్ ఎంత ఇచ్చాడు మనకు 1,65,900. కాస్ట్ డ్రైవర్ ఏంది, కాస్ట్ డ్రైవరు మషిన్ ఓరియంటెడ్ యాక్టివిటీకి కాస్ట్ డ్రైవర్ ఏమొస్తుంది నాన్న, మిషన్ అవర్స్. ఎన్ని ఉన్నాయి మిషన్ అవర్స్, వాల్యూమ్ అంటే టోటల్ మిషన్ అవర్స్ కావాలి మనకు. వాల్యూమ్ అంటే ఏంది, టోటల్ మిషన్ అవర్స్. ఎన్ని టోటల్ మిషన్ అవర్స్ మనకు ఇచ్చాడా డైరెక్ట్గా, లేదు. బట్ ఇండైరెక్ట్గా మనం కనుక్కోవచ్చా, ఎలా కనుక్కోవచ్చు, పి వచ్చింది 4,500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం ఇంటూ నెంబర్ ఆఫ్ మిషన్ అవర్స్ పర్ యూనిట్. సో వర్కింగ్ నోట్ నెంబర్ 1. calculation of mission hours. P ఎన్ని అవర్స్ నానా 4,500 అవర్స్ ఇంటూ ఈచ్ యూనిట్ ఎన్ని మిషన్ అవర్స్ తీసుకుంటుంది 1.5. క్యూ 13,640 ఇంటూ ఎన్ని అవర్స్ తీసుకుంటుంది నాన్న, ఒక్కొక్క
యూనిట్కి 0.75. 0.75. ఆర్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 2340. ఎన్ని అవర్స్ తీసుకుంటుంది? 2.5. 2340 ఇంటూ 2.5. నెక్స్ట్ ఎస్ ఎన్ని యూనిట్స్? 18,350 ఇంటూ ఒక్కొక్క యూనిట్కి ఎన్ని అవర్స్ తీసుకుంటుంది నాన్న? 4 అవర్స్. టోటల్ 4,500 ఇంటూ 1.5 6,750. నెక్స్ట్ 11,230. నెక్స్ట్ 73,400. టోటల్ ఎంత? 96,230. ఏమివి? టోటల్ నెంబర్ ఆఫ్ మషిన్ అవర్స్ యూస్డ్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? వాల్యూమ్ ఎంత నాన్న? 96,230. కాస్ట్ డ్రైవర్ రేట్ ఎలా ఫైండ్ అవుట్ అవుతాము? టోటల్ కాస్ట్ డివైడెడ్ బై వాల్యూమ్ వేస్తే మనకేం తెలుస్తుంది నాన్న? కాస్ట్ డ్రైవర్ రేట్ ఎంత వచ్చింది? 1.723. ఓవర్ హెడ్స్ రిలేటెడ్ టు ఆర్డరింగ్ ఆఫ్ మెటీరియల్స్. ఆర్డరింగ్ ఎంత నాన్న? ఎంత ఉంది? 8,760. ఏమి దీనికి కాస్ట్ డ్రైవరు? ఏది కాస్ట్ డ్రైవరు? నెంబర్ ఆఫ్ మెటీరియల్ ఆర్డర్స్ ఎంత ఉంది? టోటల్ వాల్యూమ్ 30. నంబర్ ఆఫ్ మెటీరియల్ ఆర్డర్స్ ఎంత నాన్న? 30. కాస్ట్ డ్రైవర్ రేట్ ఎంత వస్తుంది? 292. నెక్స్ట్ ఏముంది? యాక్టివిటీ సెటప్ ఎంత ఉంది? 21,400. ఏమొస్తుంది కాస్ట్ డ్రైవరు? నంబర్ ఆఫ్ సెటప్స్ వాల్యూమ్ ఎంత ఉంది? 50. నంబర్ ఆఫ్ సెటప్స్ 50. 21,400 డివైడెడ్ బై 50 4.428. నెక్స్ట్ ఏముంది? యాక్టివిటీ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఫర్ ద స్పేర్ పార్ట్స్. ADOH ఫర్ స్పేర్ పార్ట్స్. ఏం తీసుకొచ్చినానా? నెంబర్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ ఇస్ ద కాస్ట్ డ్రైవర్. ఎంత వాల్యూమ్ ఎంత ఉంది? వాల్యూమ్ వచ్చిందా 36. కాస్ట్ ఎంత ఉంది నాన్న? ఏంది? 44,690. నంబర్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ ఎంత వస్తుంది? 1,241. నెక్స్ట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్. హ్యాండ్లింగ్ ఎంత ఉంది నాన్న? మెటీరియల్ హ్యాండ్లింగ్ 25,000.
545. కాస్ట్ ఎవరు? నంబర్ ఆఫ్ మెటీరియల్స్, నంబర్ ఆఫ్ మెటీరియల్స్ హ్యాండిల్డ్ అని ఉంది చూడండి ఇక్కడ, నంబర్ ఆఫ్ టైమ్స్ మెటీరియల్ హ్యాండిల్డ్ ఎంత? 81. 315.37. ఇంకేమన్నా కాస్ట్ ఉన్నాయా? ఏం లేవు కదా. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము? క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రోడక్ట్ కాస్ట్ అండర్ ఏబిసి. సో ఏబిసి కాస్టింగ్ కింద మనకు స్టేట్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్ కాస్ట్ ఎలా వస్తుంది నాన్న అంటే, సేమ్ కాస్ట్ షీట్ లాగానే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మూడు కలిపితే ఏమొస్తుంది? ప్రైమ్ కాస్ట్. దానికి ఏం యాడ్ చేయాలా? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కింద యాక్టివిటీ 1, యాక్టివిటీ 2, యాక్టివిటీ 3, యాక్టివిటీ 4 అన్ని కాస్ట్ చేసి టోటల్ చేసి ఏమొస్తుంది? ఫ్యాక్టరీ కాస్ట్. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఓవర్, తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఇలాగ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది నాన్న? కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ ఎంత ఇచ్చారు నాన్న? పర్ యూనిట్ 12 రూపీసా? పి డైరెక్ట్ మెటీరియల్ 12, 15, 25, 21. 12, 15, 25, 21. నెక్స్ట్ లేబర్ కాస్ట్. లేబర్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 8, 9, 27, 25. 8, 9, 27, 25. సో టోటల్ చేస్తే మనకి ఏమొస్తుంది నాన్న? ప్రైమ్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 20, 24, 52. ఓకేనా? ఇప్పుడు మనం ఏం కనుక్కుందాం అంటే డైరెక్ట్గా టోటల్ కాస్ట్ కనుక్కునేద్దాం. ఇక్కడ టోటల్ ప్రైమ్ కాస్ట్ కనుక్కుందాం, తర్వాత ఫ్యాక్టరీ కాస్ట్, టోటల్ ఫ్యాక్టరీ కాస్ట్ కనుక్కుందాం. లాస్ట్లో మనం ఏం చేద్దాము? టోటల్ కాస్ట్ తెలిసిన తర్వాత నెంబర్ ఆఫ్ యూనిట్స్తో ఏం చేద్దాం? డివైడ్ చేస్తే పర్ యూనిట్ కాస్ట్ తెలిసిపోతుంది. టోటల్ ప్రైమ్ కాస్ట్ ఎలా వస్తుంది? 20 రూపీస్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం మనము? 4500. ఎంత వస్తుంది? 90,000. అంతేనా? నెక్స్ట్ 24 ఇంటూ 13,640 ఎంత వచ్చింది? 3,27,360. నెక్స్ట్ 52 ఇంటూ 2,340 1,21,680. నెక్స్ట్ 18,046 ఇంటూ 18,350 ఎంత వచ్చింది నాన్న? 8,44,000. అంతేనా? దీనికి ఏం యాడ్ చేయాలి మనము? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫస్ట్ యాక్టివిటీ ఏముంది? మిషన్ ఓరియంటెడ్. మిషన్ ఓరియంటెడ్. ఇప్పుడు టోటల్ మిషన్ ఓరియంటెడ్ కాస్ట్ ఎంత? 1,65,900. ఎన్ని అవర్స్కి పెట్టాం 1,65,900 అనేది? మనము 96,230 అవర్స్కి పెట్టాం. ఈ 96,230 అవర్స్లో పిఎన్ యూస్ చేసుకునింది 6,750. సో 6,750 అవర్స్ కన్జ్యూమ్ చేసింది కాబట్టి అంత అవర్స్కి ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ దేనికి ఇచ్చేయాలి? మనం పీకి ఇచ్చేయాలి. ఇప్పుడు ఎలా వస్తుంది? ఆల్రెడీ మనము పర్ అవర్కి ఎంతో కనుక్కున్నాం కదా. ఇదేంది? ఇది పర్ అవర్ కాస్ట్.
1,65,900 అనేది టోటల్ మిషన్ ఓరియంటెడ్ యాక్టివిటీకి పెట్టిన కాస్ట్. ఎన్ని అవర్స్ కోసము? 96,230 అవర్స్ కోసం. పర్ అవర్ ఎంత పెడుతున్నాం మనము? 1.7723. అందులో పి అనే ప్రోడక్ట్ ఎన్ని అవర్స్ యూజ్ చేసుకునింది? 6,750. ఇప్పుడు కాస్ట్ ఎంత వస్తుంది నాన్న? 6,750 ఇంటూ 1.723 ఎంత? 11,630.2 10,230 ఇంటూ 1.723 ఎంత నాన్న? ఎంత వచ్చింది? 17,626. నెక్స్ట్ 5,850 ఇంటూ 1.723 ఎంత నాన్న? 10,079.5. నెక్స్ట్ 55. నెక్స్ట్ 73,400 ఇంటూ 1.723 1,26,468. నెక్స్ట్ ఏముంది నాన్న? నెక్స్ట్ కాస్ట్ ఆర్డరింగ్. టోటల్ కాస్ట్ ఎంత పెట్టాము? 8,760. పర్ ఆర్డర్ ఎంత పెట్టాము? 292. 8,760 అనేది ఎన్ని ఆర్డర్ కోసం పెట్టాము నాన్న? 30 ఆర్డర్స్. అప్పుడు పర్ ఆర్డర్ ఎంత వస్తుంది? 292. దాంట్లో పి ఎన్ని ఆర్డర్స్ యూజ్ చేసుకునేది నాన్న? పి కోసం ఎన్ని ఆర్డర్స్ యూజ్ చేస్తాం మనము? 3. 292 పర్ ఆర్డర్ వచ్చిందే 292 ఇంటూ 3. 292 ఇంటూ 3 ఎంత? 7,876. నెక్స్ట్ 292 ఇంటూ క్యూ కోసం ఎంత? 12. 3,504. నెక్స్ట్ 876 3,504. ఎందుకు? ఆర్ కూడా 3 ఆర్డర్సే, ఎస్ కూడా 12 ఆర్డర్సే ప్లేస్ చేసింది. నెక్స్ట్ సెటప్. టోటల్ సెటప్ కాస్ట్ ఎంత పెట్టాం నాన్న? 21,400. ఎన్ని సెటప్స్ కోసము? 50 సెటప్స్ కోసం. అప్పుడు పర్ సెటప్ ఎంత వచ్చింది మనకు? 428. ఇప్పుడు పి ఎన్ని సెటప్స్ యూజ్ చేసుకుంటుంది? 3 సెటప్స్. 428 ఇంటూ 3 ఎంత? 1,284. నెక్స్ట్ ఆర్ ఎన్ని యూజ్ చేసుకుంటాను? క్యూ ఎన్ని యూజ్ చేసుకుంటుంది? 18. ఎంత నాన్న? 704. నెక్స్ట్ ఆర్ ఎన్ని యూజ్ చేసుకుంటుంది? 5. ఎంత? 2,140. నెక్స్ట్ ఎస్ ఎన్ని యూజ్ చేసుకుంటుంది? ఎంత? 10,000. ఏముంది నాన్న? అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఫర్ స్పేర్ పార్ట్స్. స్పేర్ పార్ట్ కాస్ట్ ఎంత పెట్టాం స్పేర్ పార్ట్స్ కోసం? టోటల్గా 44,690. ఎన్ని స్పేర్ పార్ట్స్కి? 36. ఒక్కొక్క స్పేర్ పార్ట్కి ఎంత పెడుతున్నాం? 1241.38. ఇప్పుడు పి ఎన్ని స్పేర్ పార్ట్స్ యూజ్ చేసుకునింది? 6. 6 ఇంటూ 1241.38 ఎంత నాన్న? 0.28. నెక్స్ట్
15 ఇంటూ 1241.38 ఎంత నాన్న 18,620 పాయింట్ నెక్స్ట్ 3 ఇంటూ 1241.28 3,721 721.14 నెక్స్ట్ 0.14 నెక్స్ట్ 12 ఇంటూ 1241.28 14,896 పాయింట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ టోటల్ మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్ ఎంత పెట్టాం మనం ఇక్కడ 25,545 సారీ 25,545 ఎన్ని మెటీరియల్స్ కోసము ఎన్ని మెటీరియల్ హ్యాండ్లింగ్ కోసము 81 ఓకేనా. ఇప్పుడు పి కోసం ఎన్ని మెటీరియల్స్ హ్యాండిల్ చేసాం మనము 6, క్యూ కోసం 30, ఆర్ కోసం 9, ఎస్ కోసం 36 పర్ మెటీరియల్ హ్యాండిల్ ఎంత నా అమౌంట్ 315.537 315.37 ఇంటూ 6 ఎంత 1,892 పాయింట్ నెక్స్ట్ 315.37 ఇంటూ 30 9,461 పాయింట్ నెక్స్ట్ 315.37 ఇంటూ 9 2,838 పాయింట్ నెక్స్ట్ 315.37 ఇంటూ 36 11,000 7,000 11 11,353 పాయింట్ టోటల్ ఫ్యాక్టరీ కాస్ట్. దీనికన్నా ముందు ఏం కనుక్కోవాలన్నా టోటల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కనుక్కోండి. టోటల్ ఎఫ్ఓహెచ్ ఎలా వస్తాయి టోటల్ ఎఫ్ఓహెచ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్నీ యాడ్ చేస్తే వచ్చేది ఏది నాన్న మనకు చేయండి యాడ్ చేయండి ఎంత వచ్చింది చెప్పండి ఫస్ట్ ఎంత నాన్న 23,130.75 నెక్స్ట్ 56,916.06 19,658. 1,66,494.
08. నెక్స్ట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఎలా వస్తుంది? టోటల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ప్లస్ ప్రైమ్ కాస్ట్ యాడ్ చేస్తే వచ్చేది ఏమన్నా మనకు ఫ్యాక్టరీ కాస్ట్. చెప్పండి. 1,13,130.75. నెక్స్ట్ 3,84,000. నెక్స్ట్ 1,41,338.02. నెక్స్ట్ 10,10,10,594.08. 10,10,594.08. ఇంతేనా? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత నాన్న? 4,500, 13,640, నెక్స్ట్ 2,340, 18,350 పర్ యూనిట్. పర్ యూనిట్ కాస్ట్ ఎంత వస్తుంది? 25.14, 28.17, 60.4, 55. ఫస్ట్ క్వశ్చన్ మనల్ని ఏమడిగాడు? సెలెక్ట్ ద సూటబుల్ కాస్ట్ డ్రైవర్. సెలెక్ట్ చేసుకున్నాం. ఆఫ్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్స్ అండ్ క్యాలిక్యులేట్ ద కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్. కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్ అంటే ఇదే నాన్న, కాస్ట్ డ్రైవర్ రేట్. నెక్స్ట్ ఏం కనుక్కోవడం? యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ కంప్యూట్ ద ఫ్యాక్టరీ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది? 25.14, 28.17, 60.4, 55.07. దిస్ ఈస్ ద ఫ్యాక్టరీ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ product PQRS.